గురించి చూస్తున్నాం గదా! రోబోషాప్‌ని మాన్యువల్‌గా సెటప్ చేశాము. అండ్ రోబోషాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిన్న డిస్కస్ చేశాము. ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి. సో, రోబోషాప్ కూడా సేమ్ లైక్ ఎక్స్‌పెన్సే. బట్ ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ ఎక్కువున్నాయి. అండ్ దెన్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎక్కువున్నాయి. ఓకే. బట్ ఇది చాలా పెద్ద సెటప్ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు ఇది ఒకవేళ ఇంత సెటప్‌ని మీరు రెప్లికేట్ చేయలేకపోతే కాస్ట్ వైస్ కానీ ఆర్ ఎర్రర్స్ వైస్ యూ కెన్ వాచ్ ద సెషన్ అండ్ లీవ్ ఇట్. ఓకే. ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువ పడొచ్చు. అండ్ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సి రావచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డెఫినెట్‌లీ డూ ఇట్. అదర్‌వైజ్ మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పర్స్‌పెక్టివ్‌లో అయితే దీన్ని చూసి అర్థం చేసుకోండి. మాక్సిమం నేను డాక్యుమెంటేషన్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో, మనకు ఎలాగో మొత్తం సేమ్ టెరాఫార్మ్‌లో చేసిందే వీపీసీ, సెక్యూరిటీ గ్రూప్స్, బాస్టియన్, ఆర్‌డిఎస్ అండ్ ఈకేఎస్ సేమ్ ఇవన్నీ కాంపోనెంట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం చాలా క్లియర్‌గా. సో, మీకు కొంచెం టైం పట్టినా ఇఫ్ యూ హావ్ టైమ్ యూ కెన్ స్లోలీ క్రియేట్ దిస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిఐ/సిడి టూల్స్. జెన్కిన్స్ ఏజెంట్. ఓకే. సోనార్ క్యూబ్ అవసరం లేదు. అది వన్ టైమ్ చేస్తే సరిపోతుంది. ఇంకెన్ని సార్లు చేసినా అదే కాబట్టి. సో, వి ఆర్ కమెంటింగ్ దట్ సోనార్ క్యూబ్ కోడ్. సో, ఇక్కడ ఏమేం ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేయాలి, ఖచ్చితంగా జెన్కిన్స్ రన్ అవ్వాలంటే ఏమేం కావాలనేదంతా ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు నేను మీకు లైవ్‌లో చేసి చూపిస్తాను. బికాస్ ఐ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ యెస్టర్‌డే టు క్రియేట్ దిస్ మచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఓకే. సో, నౌ జెన్కిన్స్. సో, దీనివల్లే కొంచెం టైం పట్టింది ప్రీవియస్ బ్యాచ్‌లో ఇది కంప్లీట్ చేయడానికి. అంతే తప్ప ఇంకా క్లాసెస్ మిస్ చేయాలని అయితే కాదు. sudo cat so Jenkins install the plugins. ఓకే. ప్లగిన్స్ యూజర్ క్రియేట్ చేయండి. This is our domain. Start using Jenkins. So Jenkins create అయిన వెంటనే ఫస్ట్ we will go and install the plugins. Available plugins. అన్నీ ఒకేసారి చేద్దాం.
Scanner. Cube scan. Okay. Install. ఒకసారి రీస్టార్ట్ చేయండి. Login. Dashboard. Credentials యాడ్ చేయండి. Credentials అవసరం కదా. మాస్టర్ టు ఏజెంట్ కనెక్ట్ అవడానికి అండ్ ఏజెంట్ AWS ని కనెక్ట్ అవడానికి. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ EC2 user 6 DevOps 321. నేను ఐడి SSH authentication అని ఇచ్చాను అన్ని పైప్లైన్స్ లో. సో ఐఎమ్ గివింగ్ దిస్. అలానే AWS క్రెడెన్షియల్స్. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే -dev అని, ప్రొడక్షన్ అయితే -prod అని. మనం పైప్లైన్స్ లో డైనమిక్ గా ఎన్విరాన్మెంట్ ని పాస్ చేస్తాం కాబట్టి ఇలా ఇచ్చానమాట. సో ప్రెసెంట్ ఐఎమ్ యాడింగ్ AWS credentials dev. AWS credentials ఐడి dev పాస్ చేస్తున్న స్క్రీన్ కొద్దిసేపు. System. ఓకే, సో క్రెడెన్షియల్స్ వచ్చేసాను. సో దీని తర్వాత ఇక వీ కెన్ గో ఫర్ ఏజెంట్ కాన్ఫిగరేషన్. మేనేజ్ జెన్కిన్స్ నోట్స్, న్యూ నోట్ నేమ్ నేను జనరల్ గా ఏజెంట్ 1 అని ఇచ్చాను కాబట్టి అలానే ఇస్తున్నాం. బట్ మీరు ఎన్ని ఏజెంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్స్ లో. /home/EC2 user and Jenkins agent. ఓకే, సో ఈ పాత్ ఇదైతే ఉండాలి. /home/EC2 user ఉంది కాబట్టి ఆల్రెడీ. ఏజెంట్ 1 అని ఇచ్చాను లేబుల్. ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ దిస్ లేబుల్. లాంచ్ మెథడ్ via SSH. అండ్ మన దీనికి నేను Route53 క్రియేట్ చేశాను. Jenkins agent.t AWS 81s for online credentials and non-verifying because we know about this. Save చేశాక let us see. ఓకే, ఏజెంట్ కనెక్టెడ్. అండ్ ఇంకా ఫైనల్ గా మనం షేర్డ్ లైబ్రరీస్ యాడ్ చేయాలి. మేనేజ్ జెన్కిన్స్ సిస్టమ్
సో నా షేడ్ లైబ్రరీస్ ఇందులో ఉన్నాయి. యూ కెన్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ షేడ్ లైబ్రరీస్. యాడ్ నేమ్ వచ్చేసి నేను పైప్లైన్స్ లో ఇలా ఇచ్చాను, జెన్కిన్స్ షేడ్ లైబ్రరీ అని. డిఫాల్ట్ వర్షన్ మెయిన్ బ్రాంచ్ లోడ్ ఇంప్లిసిట్లీ అంటే ఇంకా ప్రతి పైప్ లైన్ కి యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. గిట్ ప్రాజెక్ట్ రెపాజిటరీ అండ్ దట్స్ ఆల్. అప్లై, సేవ్. సో జెన్కిన్స్ సెటప్ అయిపోయింది. ఇక మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేద్దాం. సో అన్నిటికీ డెవ్ అని ఇచ్చాము అండ్ ఆర్డిఎస్ ని కాన్ఫిగర్ చేయాలి. సో ఆర్డిఎస్ వచ్చేసి మనం ఇక్కడ కంటైనర్స్ కాకుండా బయట యూస్ చేస్తున్నాం కదా. ఇది ఆర్డిఎస్. సో ఈ ఆర్డిఎస్ లోపల మనం స్కీమాస్ క్రియేట్ చేయడము, టేబుల్స్, సిటీస్, ఆ డేటా అంతా మనం పుష్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ నేను దీనికి బాస్టియన్ హోస్ట్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో బాస్టియన్ హోస్ట్ నుంచి ఐ విల్ చెక్ దిస్ కనెక్షన్. కనెక్షన్ ఈస్ వర్కింగ్ ఫైన్. నౌ డేటాని లోడ్ చేయాలి. ఓకే, సో డేటాని లోడ్ చేయాలంటే ఆ డేటా మనకు షిప్పింగ్ కాంపోనెంట్ లో ఉంది. సో దీన్ని ఒకసారి ఇక్కడ క్లోన్ చేస్తున్నా. షిప్పింగ్ లోపల ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇన్పుట్ లాగా ఇస్తున్నా, చూడండి. ఓకే, ఈ ఐడి, ఈ హోస్ట్ మీ దాంట్లో వేరే ఉండొచ్చు. ఓకే, ఇది ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట, ఈ ర్యాండమ్ ఐడి అని. ఓకే, సో ఇది మీ దాంతో చేయండి. స్కీమా, యాప్ యూజర్ అండ్ ఫైనల్ గా సిటీస్ డేటా. అండ్ లాస్ట్ టైం చెప్పాం కదా, మీరు ఎంజినిక్స్ ని నార్మల్ యూజర్ తో రన్ చేస్తే ఎంజినిక్స్ కంటైనర్ ని, అది పోర్ట్ నెంబర్ 18 ఓపెన్ చేయలేదు ఈ కేస్ ఎన్విరాన్మెంట్ లో బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్. సో అది పోర్ట్ నెంబర్ 8080 ఓపెన్ చేస్తాం మన ఫ్రంట్ ఎండ్. అది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. సో అందుకనే మనం టార్గెట్ గ్రూప్ రాసేటప్పుడు కూడా ఏఎల్బిలో ఇక్కడ పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ చేశాను. పోర్ట్ నెంబర్ 8080 హెల్త్ చెక్ కోసం. ఓకే, అండ్ దెన్ సో డేటాబేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేయాలి. ఇంగ్రెస్ కంట్రోలర్ ఇన్స్టాల్ చేయాలి అంటే బాస్టియన్ లో ఫస్ట్ ఈ కేస్ తో కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ రన్నింగ్ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్. క్రెడెన్షియల్స్ ఉండాలి కాబట్టి, సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ క్రాసింగ్ ద స్క్రీన్, క్రాసింగ్ ద స్క్రీన్. సో ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ రన్ చేసిన తర్వాత వీ కెన్ గెట్ ద ఈకేఎస్ కాన్ఫిగరేషన్. ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అప్డేట్ క్యూబ్ కాన్ఫిగ్ -region US East 1 and -name RoboShop dev. ఓకే, సో ఈ కేసు వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అనేది. kubectl get nodes. Yeah, we are able to connect. K9 is, so it is also fine. And then ఇంగ్రెస్ కంట్రోలర్ సెటప్ చేయాలి. ఫస్ట్ రోబోషాప్ నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ దెన్
సో ఇవన్నీ మనం ముందుగానే చేసేసాం కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంటాయి. హెల్ప్ చార్ట్స్ యాడ్ చేస్తున్నా లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ కోసం. సో ఇంగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. అది అడ్వాన్స్ టాపిక్ గా కన్సిడర్ చేస్తారు కాబట్టి మనం ఇంత ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు కొంచెం అక్కడ బెటర్ గా చెప్తే విల్ బి సెలెక్టెడ్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ కంట్రోలర్ వచ్చేసింది. సో దిస్ ఇస్ ఫైన్. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటప్ అయిపోయింది అండ్ ఈసీఆర్ రిపోర్ట్స్ అన్ని క్రియేట్ అయిపోయాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. జెన్కిన్స్ రెడీగా ఉంది. ఇక మనం పైప్ లైన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ పైప్ లైన్స్ క్రియేట్ చేయడం కూడా వన్ టైం యాక్టివిటీ కదా, తర్వాత పైప్ లైన్స్ వాటంతా అవి వర్క్ అవుతాయి. రోబోషాప్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క ఫోల్డర్ ఉంటుంది అనమాట జెన్కిన్స్ లో. ఈ రోబోషాప్ లోపల మళ్ళీ ఒక డిఫరెంట్ ఫోల్డర్స్. సో ఇప్పుడు మనం MySQL ఒక్కటే సెటప్ చేసాము. ఇక MongoDB అండ్ దెన్ రెడిస్, RabbitMQ ఉన్నాయి కదా. సో డేటా బేసెస్ కి ఎప్పుడు మనం పైప్ లైన్ సెటప్ చేయము జనరల్ గా. ఓకే, సో డేటా బేసెస్ MongoDB, RabbitMQ, రెడిస్ కూడా బయటే ఉంటాయి. ఓకే, బట్ మన కాన్సన్ట్రేషన్ DB కాదు కాబట్టి సో నేను టెంపరీగా వాటిని కూడా Kubernetes లో క్రియేట్ చేస్తున్నాను. యూ నో వెరీ వెల్ అబౌట్ స్టేట్ఫుల్ సెట్, PV అండ్ PVCవి కూడా ఇంటర్వ్యూస్ కి చాలా ఇంపార్టెంట్. దాంతో కూడా ఎలా చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఫ్రమ్ హియర్. MongoDB రెపో ఉంది ఇక్కడ. సో ఇక్కడ డాకర్ ఫైల్ చూడండి. డైరెక్ట్ గా MongoDB ఇమేజ్ తీసుకుంటున్నాము అండ్ మన కేటలాగ్ డేటా అండ్ యూజర్ డేటాని ఆటోమేటిక్ గా లోడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ హెల్ప్ చార్ట్స్, డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్, వాల్యూస్ ఫైల్ ఇక్కడ ఉంది. నేను ఫస్ట్ MongoDB ఇమేజ్ ని బిల్డ్ చేసి సో ఈసీఆర్ కి లాగిన్ అవుతున్నా. MongoDB ఇమేజ్ ని బిల్డ్ చేసి పుష్ చేయాలి. ఫస్ట్ లెట్ మీ క్లోన్ ఇట్. క్లోన్ cd MongoDB. ఫస్ట్ ఈసీఆర్ కి లాగిన్ అవుతున్నా. దాని తర్వాత బిల్డ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ వాల్యూస్ ఫైల్లో ఏదంటే వాల్యూస్ ఫైల్లో 1.0.2 ఉంది కాబట్టి సో వీఆర్ బిల్డింగ్ ఇట్. And then same image we push it 1.0.2. ఓకే, పుష్ అయిపోయింది. ఇప్పుడు హెల్మ్ లోకి మూవ్ అయ్యి సో దిస్ ఇస్ ద కమాండ్ కదా, హెల్మ్ అప్గ్రేడ్ ఇన్స్టాల్. ఫస్ట్ టైం అయితే ఇన్స్టాల్ అవుతుంది, నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ అప్గ్రేడ్ అవుతుంది. మనం రోబోషాప్ నేమ్ స్పేస్ లో చేస్తున్నాం. ఇన్స్టాల్ అయింది. QNS రోబోషాప్ kubectl get pods. MongoDB is running.
అలానే రెడిస్ అండ్ ర్యాబిట్ ఎంక్యూ కూడా. బట్ రెడిస్ అండ్ ర్యాబిట్ ఎంక్యూ ఏంటంటే మనం ఇమేజ్ ని ఏమి రెడీ చేయట్లేదు, డైరెక్ట్ గా ఓపెన్ ఇమేజ్ తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇమేజ్ ఏం లేదు, మనం డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో ఉండే ఇమేజ్ కన్సిడర్ చేస్తున్నాం. జస్ట్ రెడిస్ ఇమేజ్. ఓకే, సో మనకేం కస్టమైజేషన్ ఏం లేదు ఇక్కడ MongoDB లాగా. git clone cd redis అండ్ helm వచ్చేసి సేమ్ కమాండ్ పైన దానిలాగా. redis kubectl get bots. redis is also running. అలానే RabbitMQ. ఇది కూడా ఓపెన్ సోర్స్. నేను డైరెక్ట్ గా హెల్మ్ రన్ చేస్తున్నా. కాన్ఫిగరేషన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే, RDS రెడీ అయిపోయింది, MongoDB రెడీ అయింది, RabbitMQ రెడీ అయింది, Redis రెడీ అయింది. ఇక అప్లికేషన్స్ ని మాత్రం మనం CI/CD యూస్ చేసి వీ కెన్ డిప్లాయ్. సో నేను కోడ్ మొత్తం డౌన్లోడ్ చేసి అన్నిటికీ మన రోబోషాప్ డాక్యుమెంట్ లో URL ఉంది కదా, ఆ కోడ్ ని డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి అన్ని ఇక్కడ చేశాను. క్యాటలాగ్ Node.js కాబట్టి Node.js EKS పైప్ లైన్. ఓకే, సో మనం బ్యాక్ ఎండ్ లో ఏదైతే చూసామో ఎగ్జాక్ట్లీ అదే. కాంపోనెంట్, ప్రాజెక్ట్, ఈ రెండు నేను పాస్ చేస్తున్నా. సో ఇది రన్ టైమ్ లో ఏం జరుగుతుంది, షేర్డ్ లైబ్రరీస్ ని లోడ్ చేసుకుంటుంది. లోడ్ చేసుకుని Node.js EKS పైప్ లైన్ కాల్ అవుతుంది. కాల్ అయ్యేప్పుడు ఈ పారామీటర్స్ ని క్యారీ చేస్తుంది. ఇక్కడ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీలో సారీ Node.js EKS పైప్ లైన్ ఉంది. ఇక్కడికి ఆ పారామీటర్స్ ని తీసుకొని వస్తుంది కాన్ఫిగ్ మ్యాప్ లోంచి. అండ్ ఇక్కడ అకౌంట్ ఐడి, రీజియన్ అండ్ ప్రాజెక్ట్ కాంపోనెంట్ పారామీటర్స్ లోంచి తీసుకొని package.js అని రీడ్ చేయడం, డాకర్ ని బిల్డ్ చేయడం, అండ్ మీకు ఒకవేళ డిప్లాయ్ కావాలి అనుకుంటే CD జాబ్ ని కాల్ చేయడం. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతాం మనం. ఇది రోబోషాప్ ఫోల్డర్. సో ఇందులో కేటలాగ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఈ కేటలాగ్ లోపల రెండు ఉంటాయి, CI అండ్ CD. కేటలాగ్ CI అండ్ ఇది మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, అండ్ సో ఇక్కడ యాడ్ సోర్స్ గిట్, దిస్ ఇస్ కేటలాగ్. ఓకే, అంతే. సో ఇక్కడ మనకేంటి కేటలాగ్ అంటే సో ఫీచర్ బ్రాంచ్ ఉంటుంది. సో నేను గిట్ ఫీచర్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తాను మెయిన్ బ్రాంచ్ నుంచి. సో ఎప్పుడైతే మనకు డెవలప్మెంట్ అవసరం అవుతుందో మనం ఫీచర్ బ్రాంచ్ కదా చేస్తాము. అండ్ ఈ పైప్ లైన్ లో కూడా చూస్తే మీరు కేటలాగ్ జెన్కిన్స్ ఫైల్లో సో బ్రాంచ్ నేమ్ మెయిన్ కాకుండా ఇంకేదైనా కూడా మనం ఈ పైప్ లైన్ ని కాల్ చేస్తున్నాం. బికాస్ డెవలప్మెంట్ లో మనం CI మొత్తం రన్ చేయాలి కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ మెయిన్ బ్రాంచ్ మనం CR ప్రాసెస్ ద్వారా కానీ అండ్ అదర్ పైప్ లైన్ ద్వారా కానీ మనం ఫాలో అవుతాం. ఓకే, సో అప్లై అండ్ సేవ్. సో మీకు ఎన్ని బ్రాంచెస్ ఉంటే అక్కడ ఇక్కడ అన్ని పైప్ లైన్స్ లాగా క్రియేట్ అవుతాయి. ఇక్కడ మన పైప్ లైన్ లో మొత్తం డైనమిక్ గా ఉన్నాయి చూడండి. సో ఇది ఇంకా ఎన్ని Node.js ప్రాజెక్ట్స్ కైనా ఇదే CI పైప్ లైన్ ఈజీగా వర్క్ అవుతుంది.
కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రాజెక్ట్ అండ్ కాంపోనెంట్ 2 పాస్ చేస్తే సరిపోతుంది. నేను ప్రాజెక్ట్స్ లో డీబీస్ క్రియేట్ చేయరు అంటే డీబీస్ కంటైనర్స్ లో క్రియేట్ చేయరు అని. డీబీస్ బయట డీబీ టీమ్ సెపరేట్ గా వాటిని అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి డేటాబేస్ టీమ్ అనేది సెపరేట్ గా ఉంటుంది. ఈవెన్ క్లౌడ్ లో అయినా కూడా. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ డేటాబేసెస్. మనం డేటాబేసెస్ కూడా నేర్చుకోలేము. బట్ మన ప్రాజెక్ట్ వర్క్ అవడానికి మనం కంటైనర్స్ లో వేసేస్తున్నాం. సో ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. అండ్ దెన్ ఇక మనం డిప్లాయ్మెంట్ చేయాలి అంటే ఇక్కడ ప్రతి ప్రాజెక్ట్ లో ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతాం. కేటలాగ్ సిడి అనే ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇది నార్మల్ పైప్ లైన్, ఇట్స్ నాట్ ఎ మల్టీ బ్రాంచ్, ఎందుకంటే ఇది ఓన్లీ డిప్లాయ్మెంట్ కోసం కాదు. సో ఈ డిప్లాయ్మెంట్ కోసం వచ్చినప్పుడు కేటలాగ్ డిప్లాయ్ అనే ఫోల్డర్ ఉంది. ఇది ఓనర్షిప్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్స్. అండ్ ఇక్కడ జెన్కిన్స్ ఫైల్ నార్మల్ వన్. ఇక్కడ ఏం లేదు చూడండి, జస్ట్ డిప్లాయ్ అంటే అన్ని ఎన్విరాన్మెంట్స్ కి ఇదే పైప్ లైన్ యూజ్ చేయొచ్చు. క్యూఏ డెవ్ అయినా, క్యూఏ అయినా, యుఏటి అయినా, ప్రీ ప్రొడ్ అయినా మీకు ఎన్ని ఉంటే అన్ని ఇక్కడే పెట్టేసుకొని అండ్ ఎన్విరాన్మెంట్ ఏది, ఏ వర్షన్ అండ్ అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఐడీస్ ప్రతి ఎన్విరాన్మెంట్ కి సపరేట్ గా ఉంటుంది చూడండి. పైప్ లైన్ గ్లోబల్స్ లో ఇక్కడ నేను ఒక చిన్న కండిషన్ లాగా రాస్తున్నాను. డెవ్ అయితే అకౌంట్ ఐడి ఏంటి, క్యూఏ అయితే ఏంటి, యుఏటి అయితే ఏంటి, ప్రీ ప్రొడ్ అయితే ఏంటి, ప్రొడక్షన్ అయితే ఏంటి. జనరల్ గా వేరే వేరే ఉంటాయి. మనం అన్ని అకౌంట్స్ ఇక్కడ ప్రాక్టీస్ లో మేనేజ్ చేయలేం కాబట్టి నేను జస్ట్ అన్నిట్లో ఒకే అకౌంట్ ఇచ్చాను. అండ్ క్యూఏ అయితే ఇంటిగ్రేషన్ టెస్ట్ రన్ చేస్తాం. నో వరీస్, మీ టెస్టింగ్ టీం వాళ్ళ నుంచి ఉంటుంది మొత్తం. అండ్ ప్రొడక్షన్ అయితే ఒక జీరా కానీ సిఆర్ కానీ క్రియేట్ చేస్తాం కదా, అండ్ మనం డిస్కస్ చేసాము ఆ జీరా అప్రూవ్డ్ అయి ఉండాలి. విత్ ఇన్ ద సేమ్ ఒక డిప్లాయ్మెంట్ విండోలోనే దాన్ని రన్ చేయాలి. ఒకవేళ ఆ రెండు కండిషన్స్ మీట్ అవ్వకపోతే మనం పైప్ లైన్ ని ఫెయిల్ చేస్తాం. అది నేను జస్ట్ ఇక్కడ అలా మెన్షన్ చేశాను. ఇక్కడ డిప్లాయ్మెంట్కి వెళ్ళిపోతాం. మీరు ఏ ఎన్విరాన్మెంట్ ఇస్తే ఆ ఎన్విరాన్మెంట్ కి ఆ క్రెడెన్షియల్స్ ని మనం లోడ్ చేస్తాం. మీరు 5 ఎన్విరాన్మెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు 5 క్రెడెన్షియల్స్ జెన్కిన్స్ లో స్టోర్ చేసి ఉండాలి. అండ్ ర్యాండమ్ అదే డైనమిక్ గా నేను ఇక్కడ రిట్రీవ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ కూడా యాక్చువల్లీ ఇలానే మెన్షన్ చేద్దాం. క్లస్టర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అండ్ దట్స్ ఆల్. మన హెల్మ్ చార్ట్స్ లోకి వచ్చేసరికి మొత్తం మేనిఫెస్ట్ ఫైల్ అంతా ఇక్కడ ఉంది. కాన్ఫిగ్ మ్యాప్ ఏమేమి అవసరం, అండ్ దెన్ ఇది డిప్లాయ్మెంట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్. అండ్ సర్వీస్ హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ కూడా మనం రాసుకోవచ్చు. ఈ వాల్యూస్ వచ్చేసి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్క వాల్యూస్ ఉంటాయి. సో ఇదే కదా హెల్మ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్, మనం పారామీటరైజింగ్ ద మేనిఫెస్ట్ ఫైల్. ఓకే, ఒక్కొక్క ఏ ఎన్విరాన్మెంట్ కి వెళ్తున్నారో మీరు ఆ వాల్యూస్ ని లోడ్ చేస్తారు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో నా ఇమేజ్ ఇది. ఓకే, ఈవెన్ ప్రొడక్షన్ లో కూడా అదే జనరల్ గా, బట్ ఇమేజ్ వర్షన్ మాత్రం డైనమిక్ గా మనం రీప్లేస్ చేస్తున్నాం. సో సో ఈ ఫార్మాట్ మనం ఫాలో అవుతాం అనమాట ప్రతి దానికి. డెవలప్మెంటే కాబట్టి ఇది. సో ఇప్పుడు నేను కేటలాగ్ సిఐ బిల్డ్ విత్ పారామీటర్స్ సెలెక్ట్ చేసుకొని
డిప్లాయ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. రెడీస్ యూఆర్ఎల్ ఇచ్చాను, మార్చలేదా? సారీ. కాన్ఫిగర్ catalog hyphen deploy. Catalog CD. Deploy అయిపోయింది మనకు catalog. Catalog is running. సో సేమ్ ఇలానే ఇక మనం అన్ని వన్ టైం యాక్టివిటీ కదా, ఎవరైనా కొత్త ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ అయ్యేప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అప్లికేషన్ ఈజ్ ఆన్బోర్డింగ్, సో ఇవన్నీ మనం చేస్తాం అనమాట. యూజర్ వాళ్ళ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడము జెన్కిన్స్ లోపల, అండ్ ఒక యూజర్ సిఐ, ఇది ఒక మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. సో యూజర్, కార్ట్, కేటలాగ్ మూడు నోట్ చేసి కాబట్టి సేమ్ ఉంటుందండి ఎవ్రీథింగ్. జస్ట్ ఇమేజ్ నేమ్ మారుతుంది అంతే. ఇక్కడ యూజర్ కూడా ఉంది, నేను పుష్ చేస్తున్నాను. కాంపోనెంట్ మారుతుంది అంతే. డాకర్ ఫైల్ చూడండి, మనం ఆప్టిమైజ్డ్ గా రాసాం. డాకర్ ఫైల్ ఆప్టిమైజేషన్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో యూజర్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే దాంట్లో యూజర్ డిప్లాయ్ అనే ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. మెయిన్ బ్రాంచ్ యూజర్స్ ఏం ట్రిగ్గర్ చేస్తే ఇది కూడా రన్ అవుతుంది. ఇది ఫెయిల్ అయింది, చూద్దాం ఎందుకు ఫెయిల్ అయిందో. యూజర్ సిడి అనే పేరుతో ఉండాలి, నేనే పేరుతో క్రియేట్ చేసింది యూజర్ డిప్లాయర్. సో ఒకే నేమింగ్ ఫాలో అవ్వాలి.
సో సక్సెస్ అయిపోయింది. ఇక్కడ మనకు యూజర్ అప్లికేషన్ కూడా వచ్చేసి, అలానే కార్ట్. సో జస్ట్ ఇమాజిన్ వీఆర్ ఆన్ బోర్డింగ్ ఏ న్యూ ప్రాజెక్ట్. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం, మన షేర్డ్ పైప్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం ఒక జెన్కిన్స్ ఫైల్ ఇచ్చి అది వాళ్ళ ప్రాజెక్ట్ లో ప్లేస్ చేయమని చెప్తున్నాం. అప్లైన్స్ బెస్ట్ కార్ట్ అయిపోయాక ఇంట్లో పార్ట్ సిడి పైప్ లైన్. ఇది పైప్ లైన్ ఫంక్షన్ గిట్ పార్ట్ deploy main apply and save. Okay, కార్ట్ కూడా అయిపోయింది. ఇంకా షిప్పింగ్. సో షిప్పింగ్ లో ఇది జావా ప్రాజెక్ట్ కదా, అండ్ మనం డిస్కస్ చేసాం మల్టీ స్టేజ్ మల్టీ స్టేజ్ డాకర్ బిల్డ్స్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో కూడా. సో ఇక్కడ నుంచి ఏదైతే మనకు అండ్ ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనము జావా ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడానికి మనకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అవసరం, లైక్ మ్యావెన్ అండ్ జేడికే అవన్నీ అవసరం ఇక్కడ. బట్ ఇది చాలా హ్యూజ్ కదా, మేవెన్ జేడికే అనేది చాలా ఎక్కువ మెమరీ. వన్స్ ప్రాజెక్ట్ బిల్డ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది ప్యాకేజ్ లో వచ్చేసిన తర్వాత టార్గెట్ ఫోల్డర్ లో మనకు జస్ట్ అవుట్పుట్ కావాలి. అండ్ నేను చెప్పాను, వన్స్ జావా ప్రాజెక్ట్ బిల్డ్ అయిపోయిన తర్వాత బయట కూడా వచ్చేసిన తర్వాత మనకు జేఆర్ఈ సరిపోతుంది. ఈ జేఆర్ఈ అనేది చాలా లైట్ వెయిట్ అనమాట, చాలా మెమరీ తక్కువ ఉంటుంది. సో అందుకని అది మనం ఇక్కడ కాపీ చేసి ఇక్కడ చేస్తున్నాం. సో ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంటర్వ్యూస్ లో డెఫినెట్లీ అడుగుతారు మల్టీ స్టేజ్ డాకర్ బిల్డ్స్. మనం కూడా చాలా బాగానే ప్రాక్టీస్ చేసాం. మస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాపర్లీ. ఓకే, సో అగైన్ ఆన్బోర్డింగ్ షిప్పింగ్. Shipping CI multi-branch pipeline, adding the source. The CI/CD అనేది చాలా అంటే చాలా సింపుల్ థింగ్.
అంటే మనం అప్పటి వరకు మనకు పూర్తి ఐడియా ఉంటే ఇక మనం ఏదైతే మాన్యువల్ గా చేస్తున్నామో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. అది జెన్కిన్స్ అయినా, గిట్‌హబ్ యాక్షన్స్ అయినా, గిట్‌లాబ్ సిఐసిడి అయినా, బిట్‌బకెట్ అయినా, రేపు ఇంకొకటైనా, హర్కిల్ సిఐ అయినా ఏదైనా కూడా మనం చేసే అన్నిటిని తీసుకెళ్ళి ఒక ఫైల్‌లో వన్ బై వన్ షెల్ స్క్రిప్టింగ్ ఎలా అయితే కమాండ్స్ అన్నిటిని ఫైల్‌లో పెట్టుకుంటూ వచ్చామో అలానే సిఐసిడి కూడా అన్నమాట. ఓకే. సిఐసిడి అనేది మనం సింపుల్ అనుకుంటే సింపుల్ గా ఉంటుంది. టఫ్ అనుకుంటే ఇంకా అయ్యో! ఇంటిగ్రేషన్స్ ఎలా అది ఇది అంతా అనుకోకూడదు. ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ వన్ టైమ్ సెటప్ చేస్తాం. బట్ ఓవరాల్‌గా మీకు ఐడియా ఉండాలి ఏం జరుగుతుంది అనేది. ఒక మనిషి వన్ బై వన్ చేసే స్టెప్స్‌ని ఈ సీఏ అనేది అన్ని స్టెప్స్‌ని సీక్వెన్షియల్‌గా వరుసగా చేసేసుకుంటూ వస్తుంది అంతే. బట్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది ఏంటంటే సెంట్రల్ పైప్‌లైన్స్ కాబట్టి ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఇక సీమ్‌లెస్‌గా ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఎక్కువ ఎఫర్ట్స్ లేకుండా. మన ఏజెంట్‌లో ఆల్రెడీ జావా ఇన్‌స్టాల్ అయింది. మేవెన్ ఇన్‌స్టాల్ అయింది. So usually you can maintain different agents for different programming languages. Okay, match అయిపోయింది. Now shipping CD, the pipeline. Main branch. Again ready, sir. Thank you. Shipping deploy. Shipping కూడా అయిపోయింది. సో ఫైనల్ గా పేమెంట్. సో పేమెంట్ ఇప్పుడే సెటప్ చేయబోతున్నాను. ఒక లోపల క్లాస్ టైం అండి. సో ఇది డాకర్ ఫైల్ పేమెంట్ అయినాయి అండ్ ఇప్పుడు ఇది మనం సెటప్ చేద్దాం. Jenkins shared pipeline. So imagine we got new requirement for పైథాన్ ప్రాజెక్ట్స్. ఇప్పటి వరకు మనం జావా నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేస్తున్నాము. సో కొత్తగా కొంతమంది మేము పైథాన్ అప్లికేషన్స్ డెవలప్ చేయబోతున్నాము. మాకు కూడా మీ హెల్ప్ చేస్తారని డెవాప్స్ ఇంజనీర్స్ అడిగినప్పుడు ఓకే వి విల్ మనం ఏం చేస్తాం షేర్డ్ పైప్లైన్స్ అనేవి డెవలప్ చేసి పెట్టుకుంటాము. ఓకే ఇక్కడ ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ పైథాన్ ఇంటూ ఈకేఎస్.
డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ మారితే మళ్ళీ పైప్ లైన్ యూ కెన్ చేంజ్ ఇట్. పైథాన్ విఎం అయితే విఎం, పైథాన్ ఓపెన్ షిఫ్ట్ అయితే ఓపెన్ షిఫ్ట్, ఇంకేదైనా పైథాన్ ప్యాస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ పివటల్, క్లౌడ్ ఫౌండరీ, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో దేనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డిప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ కాన్ఫిగరేషన్ లో మీరు పైప్ లైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది అనేది చూసుకోండి. ఇన్స్టాల్ డిపెండెన్సీస్, ఇది పైథాన్ ప్రాజెక్ట్ కాబట్టి సో వీ హ్యావ్ pip install. And then show the dependencies. ఇక సేమ్ లోకల్ బిలీవ్ సేమ్. ఇదంతా సేమే అండ్ ఇది కూడా సేమ్. రేపు పొద్దున గో లాంగ్వేజ్ వస్తుంది. గో లాంగ్వేజ్ లో మన దగ్గర కమాండ్స్ ఉన్నాయి కదా, ఆ కమాండ్స్ మీరు గో ఈకేఎస్ పైప్లైన్ డాట్ రూబీ. సో అంతే. సో దీన్ని పుష్ చేద్దాం. జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ. So Python project all chapter or shared library is ready. We will give you one Jenkins file. Just keep this in your repository root folder, okay, so that it will call our pipelines. Make sure you set your component properly. Okay. So ఇంతే ఇక అయిపోయినట్లే. సో ఈ పేమెంట్ ని పుష్ చేస్తున్నా. git init git branch -m main git remote add origin payment public అండ్ ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం. git checkout -p feature. ఫీచర్ బ్రాంచ్ లో పుష్ చేస్తున్నాం. Now we are configuring payment. Multi-branch. Let's say scan, automatic scan అవుతుంది. ఫెయిల్ అయింది. ఓకే, సో రీడ్ ద వర్షన్ తప్పు కదా. మనం రిక్వైర్మెంట్స్ డాట్ టెక్స్ట్ లో రీడ్ ద వర్షన్ అనేది ఏముండదు ఇక్కడ. మనం రిక్వైర్మెంట్స్ డాట్ టెక్స్ట్ లో వర్షన్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయలేదు వీళ్ళు. బట్ మన పైప్ లైన్ లో అది ఉంది కదా, అది ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ప్యాకేజ్ డాట్ జేసన్ హియర్. అండ్ మీరు జావా చూసింటే ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ నేను రీడ్ చేస్తున్నా. రీడ్ మావెన్ ఫామ్ ఫైల్, ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లోంచి నేను వర్షన్ తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ నాట్ జేసన్. అలానే రిక్వైర్మెంట్స్ డాట్ టెక్స్ట్ చూద్దాం వర్షన్. టెక్స్ట్ వర్షన్ ప్రాజెక్ట్ వర్షన్ ఇక్కడ
ఇవన్నీ డిపెండెన్సీస్ వర్షన్. Where can I specify project version in requirements.txt? The Python version. Only dependency version. Same. New Python developers. Final option is ChatGPT. Where can I mention application version in Python? Just like version in package.json. Oh, setup.py file. ఓకే. వర్షన్‌ని మల్టిపుల్ వేస్‌లో మెన్షన్ చేయొచ్చు అని చెప్పినారు. వర్షన్.py అని అండ్ setup.py, py project.toml అండ్ డిఫరెంట్ వేస్. మీరు వేరే ఫైల్ ఏదైనా పెట్టుకొని అక్కడైనా కూడా మెన్షన్ చేసుకోవచ్చునండి. సో నేను సింప్లిసిటీ కోసం ప్రెజెంట్ package.json అని కాపీ చేస్తున్నా. బట్ ఇట్ ఈస్ యువర్ విష్. ఆ ప్రాజెక్ట్‌లో సింప్లీ ఇట్ ఈస్ అండర్ డెవలపర్ కాబట్టి వాళ్ళు ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ కోడ్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నా అంతే. నథింగ్ మచ్. డిపెండెన్సీస్ ఏం లేవు. పేమెంట్ రిటైర్ యాప్ 1.0.5 అని దట్ ఈస్ ఫైన్.
సిఐ అయిపోయింది. ఇక సిడి సెటప్ చేద్దాం. వీ హ్యావ్ పేమెంట్ ఎంప్లాయీ మేనిఫెస్ట్ ఫైల్ ఉంది కదా. సో ఇక్కడ క్రియేటింగ్ జెన్కిన్స్ ఫైల్. ఓకే, సో దీని ఇక్కడ రూట్ ఫోల్డర్ హెల్మ్ లో మేనిఫెస్ట్ ఉంది. సో దీస్ ఆర్ ద సీక్రెట్ క్యూని కనెక్ట్ అవ్వడానికి, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్. సో ఇలా మనం మెన్షన్ చేస్తున్నాం. Okay, remaining are all static. And values -dev.aml, ఇంకొక ఇంపార్టెంట్ ఫైల్ chat.aml. ఓకే, సో ఈ chat.aml కాపీ చేస్తున్నాం. పేమెంట్ and then values. So this is payment. Okay, ఇక Jenkins file ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్. కాంపోనెంట్ is payment. Git init, git branch -m main, git remote add origin, new repository, payment -deploy. Push the code. So, payment మనం డైరెక్ట్ గా ఫోల్డర్ క్రియేట్ చేయకుండా చేస్తున్నా. క్రియేటింగ్ ఏ ఫోల్డర్. సో దీన్ని ప్రజెంట్ రీనేమ్ చేస్తాం. Creating a folder, payment, and how this payment one to payment. Okay, so దీన్ని రీనేమ్ చేద్దాం. Okay, and payment CD. Pipeline, pipeline script. Main flight save. Check fail parameters deploy. Okay.
Payment is also running. Okay, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. దాని తర్వాత మన ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఇక ఫ్రంట్ ఎండ్ కి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ వెబ్ టియర్ లోనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ స్టాటిక్ ప్రాజెక్ట్స్, అవేం డైనమిక్ కాదు. సో వాటికి ఏమి బిల్డ్స్ అలాంటివి ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా పుష్ చేయడమే. సో మన ఫ్రంట్ ఎండ్ రోబోట్ షాప్ అని ఉంది కదా, సో మొత్తం ఇక్కడే రాసేసాను. దీనికి షేర్ పైప్ లైన్స్ కూడా పెట్టలేదు. పెట్టాలనుకుంటే పెట్టొచ్చు మీరు, జస్ట్ బిల్డ్ చేసి పుష్ చేయడమే. వర్షన్ కోసం మాత్రం ప్యాకేజ్ డాట్ చేసాను, మళ్ళీ ఇక్కడ కూడా పెట్టండి. ఓకే, జస్ట్ వర్షనింగ్ అనేది ఎక్కడైనా ఉండాలి కాబట్టి డాకర్ ఫైల్ ఒకసారి చెక్ చేయండి. సింపుల్ గా రాసేసాను. యూ కెన్ ఆప్టిమైజ్ దిస్, మనం ఆల్రెడీ చేసాము ఆప్టిమైజేషన్ బ్యాక్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో. ఓకే, సరే దీంతో మీరు ట్రై చేసి చూడండి. అండ్ హెల్మ్ ఇక్కడ చూడండి, టార్గెట్ గ్రూప్ బైండింగ్. సో ఇది ఫ్రంట్ ఎండ్ అనేది వీఆర్ గివింగ్ ఎక్స్టర్నల్ యాక్సెస్. సో అప్లికేషన్స్ హూ నీడ్ ఎక్స్టర్నల్ యాక్సెస్ in applications in Kubernetes who need external access must go through ingress కదా. ingress controller మనకు ఆల్రెడీ ఉంది, మనం టార్గెట్ గ్రూప్ బైండింగ్ వెళ్తున్నాం, ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ingress రిసోర్స్ ఆల్సో. ఓకే, సో ఇక ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్, నేను nginx కాన్ఫిగ్ మ్యాప్ ని ఇట్లా లోడ్ చేస్తున్నా. nginx కాన్ఫిగరేషన్ ని ఇది కూడా మనం డిస్కస్ చేసాం. కాన్ఫిగ్ మ్యాప్ లో పెట్టి దానిని మనం వాల్యూమ్ ద్వారా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కాన్ఫిగ్ మ్యాప్ లో చేంజెస్ వచ్చినప్పుడు నేను జస్ట్ ఇక్కడ చేంజెస్ చేసేసి పాడ్ ని డిలీట్ చేస్తే సరిపోతుంది, మళ్ళీ రీక్రియేట్ అవుతుంది. ఓకే, అంటే మళ్ళీ ఇమేజ్ ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, అండ్ సర్వీస్ పోర్ట్ నెంబర్ 8080. nginx పోర్ట్ నెంబర్ ఎక్కడ ఎలా మారుస్తారని క్వశ్చన్ అడుగుతుంటారు. దట్ ఈస్ nginx కాన్ఫిగరేషన్ లో ఇక్కడ మారుస్తాం. ఇక్కడ మార్చి, అండ్ సర్వీస్ లో కూడా నేను టార్గెట్ పోర్ట్ చూడండి, కంటైనర్ పోర్ట్ ఈస్ నౌ 8080. టార్గెట్ గ్రూప్ బైండింగ్ రిసోర్స్ చార్ట్ డాట్ యామల్ అండ్ ఇక్కడ. సో ఇది కొంచెం నేను చేంజ్ చేయాలి, ఒకసారి రెఫర్ చేయండి. ఇక్కడ ఏముందో టార్గెట్ గ్రూప్స్ లో సో దిస్ ఈస్ అవర్ టార్గెట్ గ్రూప్ ARN. ఓకే, సో ఫ్రంట్ అండ్ రోబోట్ షాప్ పుష్ చేస్తున్నా. అండ్ దీనికి ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి ఒక ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల జస్ట్ ఫ్రంట్ ఎండ్ అని మళ్ళీ ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. దీనికి కూడా మల్టీ బ్రాంచ్ చేయొచ్చు. కోడింగ్ ఉండేవన్నీ మల్టీ బ్రాంచ్ చేయాలి. ఫ్రంట్ ఎండ్
ఇదేంటిది? చూస్తా. మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా పాడ్ రన్ అయితే టార్గెట్ గ్రూప్ అనేది ఇక్కడికి వస్తుంది. పాడ్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చి రిజిస్టర్ అవుతుంది. పాడ్ రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్ అయితే మనకు ఎక్స్పెన్స్ హైఫన్ సిడిఎన్ చేయలేదు, అది ఫెయిల్ అయింది. ఎక్స్పెన్స్ హైఫన్ టేవ్ సారీ రోబో షాప్ కదా, సారీ రోబో షాప్ హైఫన్ టేవ్. ఓకే, రిజిస్టర్ అవుతున్నాను. బ్రౌజింగ్, యాడ్ టు కార్ట్, కార్ట్ సక్సెస్, చెక్అవుట్, ఇండియా, పేమెంట్ లో ఎర్రర్ వచ్చింది. కోడింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఆర్ఎల్స్ నేను ఫ్రంట్ ఎండ్ రోబో షాప్ కాన్ఫిగ్ ఇక్కడ పేమెంట్ ఇంక్లూడ్ చేయలేదు, రైట్? సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, దీన్ని మనం డాకర్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ గా ఇక్కడ పేమెంట్ అని రాసేసి ఓకే, జనరల్ గా డాకర్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం హెల్మ్ చార్ట్స్ పుష్ చేసేయచ్చు. ఆల్రెడీ ఉంది కాబట్టి రన్ చేస్తుంది. కాన్ఫిగ్ మ్యాప్, కాన్ఫిగ్ మ్యాప్ ఒకసారి చెక్ చేద్దాం. ఐ వాంట్ టు సీ ద AML వై. కాన్ఫిగ్ మ్యాప్ లోకి పేమెంట్ వచ్చేసింది. ఒకవేళ పాడ్స్ రీస్టార్ట్ అవ్వకపోతే నేను డిలీట్ చేస్తాను. కంట్రోల్ టీ, ఇప్పుడు ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది. నాట్ చెక్అవుట్, ఇండియా, హైదరాబాద్, కన్ఫర్మ్ చేయను. లాక్స్, $500 ఎర్రర్ పేమెంట్ లో. లెట్ us go to పేమెంట్.
రిక్వెస్ట్ అయితే వచ్చింది. సెయిల్డ్ టు పాస్. టు పాస్. పేమెంట్ లో ఏమైనా రిక్వెస్ట్ వచ్చింది బట్ యూజర్ కోడ్. యూజర్ హోస్ట్, యూజర్ కోడ్, కార్ట్ హోస్ట్, కార్ట్ పోర్ట్. వన్ 65. ఓకే, 65 204. యూజర్ దగ్గర ఏదో ఎర్రర్ వస్తుంది. ఐ థింక్ ఒకసారి నేను మళ్ళీ లాగిన్ అవుతాను. రిక్వెస్ట్ ఇక్కడ ఇంకోసారి సబ్మిట్ చేద్దాం. కార్ట్ చెక్అవుట్. ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది కానీ ఎందుకో ఫెయిల్ అవుతుంది. So colon TCP colon. What is this? User colon user port check ID. Okay. సో ఇది మనం మాన్యువల్ గా హిట్ చేసి చూద్దాం. I will take shell access HTTP user colon port number 8080 slash check slash Shiva username. No such file or directory.
car. This is okay. రెస్పాన్స్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ కోడ్ అనేది ఎందుకు ఇలా వస్తుందో అర్థం యూజర్ ఉన్నాడా లేదా అని చెక్ చేస్తుంది. బట్ ఆ చెకింగ్ లో ఫెయిల్ అవుతుంది. ఇట్ ఈసీపీ అని ఇక్కడ లేదు. అసలు ఇక్కడే ఫెయిల్ అవుతుంది ఇది. సో ఇన్ పేమెంట్ ఇంకా వచ్చింది పేమెంట్ ఫర్ స్లాష్ ఉండాలి. Is this the correct format? Promotion. ఓకే. ఇక్కడ చూడండి కొంచెం కోడింగ్ లో మిస్టేక్ ఉంది. ఇక్కడ ఏంటిది యూజర్ హోస్ట్ కార్ట్ హోస్ట్. బట్ ఇక్కడ ఏముంది యూజర్ అండర్ స్కోర్ హోస్ట్ కదా ఇక్కడ ఉండాల్సింది. కానీ ఇక్కడ కార్ట్ బదులు కార్ట్ హోస్ట్ ఉండాలి. సో ఆర్ఎల్స్ ఇక్కడ నేను కార్ట్ ఈక్వల్ కార్ట్ హోస్ట్ దట్ ఈస్ ఫైన్ కరెక్ట్. ఇది యూజర్ అనే ఒక వేరియబుల్. కార్ట్ పుట్ యూజర్ పుట్. This is join DevOps.
జాయిన్ జవాబ్స్ ఎందుకు వచ్చింది? ఆ, ఇంకా ఎట్ ది రేట్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుందా? ఒకసారి నేను కొత్త యూజర్ రిజిస్టర్ చేస్తున్నా. రమేష్ 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 1 2 3 రమేష్ 1 2 3 ఎట్ ది రేట్ ఉండాలి. Going to cart, checkout, India, Bangalore. మార్క్ ఇన్ఫో మాత్రం కరెక్ట్ గానే వస్తుంది. స్పాట్ ఇన్స్టెన్సెస్ కదా, అప్పుడప్పుడు అలా అవుతుంటుంది. ఫైనల్ చిన్న కాల్ వచ్చింది. ఒక్కసారి ఫైనల్ గా నేను కోడ్ చేంజెస్ చేసి చూస్తాను. ప్రీవియస్ కోడ్ ఇన్స్టాల్ చేస్తున్నా. కోడ్ పబ్లిష్ చేద్దాం. నెక్స్ట్ ఇది మారుస్తాం వర్షన్. Let us deploy payment again. ఓకే, పేమెంట్ రీక్రియేట్ అయింది. లాగిన్ ఇన్. From the cart and shipping.
ఓకే. సో కోడ్ కొంచెం చేంజ్ చేశాను. మీరు కెన్ ఫాలో దట్. ఐ థింక్ ఫార్మాటింగ్ అది. ఓకే. సో ఇక మీకు సిఆర్ ప్రాసెస్ అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ మ్యాచింగ్ ప్రాసెస్ ఫీచర్ లాంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేస్తారు? వాళ్ళు ఇక్కడికొచ్చి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు. కోడ్ మెయిన్ బ్రాంచ్‌లోకి వస్తుంది. కోడ్ మెయిన్ బ్రాంచ్‌లోకి వచ్చిన తర్వాత ఇక ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి డిప్లాయ్ చేసుకోవచ్చు. క్యూఏ కావాలంటే క్యూఏ, యూఏటీ కావాలనుకుంటే యూఏటీ, ప్రీ ప్రొడక్షన్ వర్షన్ ఏంటి? అండ్ ఒకవేళ ప్రొడక్షన్ అయితే జీరా ఐడీ మెన్షన్ చేస్తాం. ఓకే. దట్స్ ఆల్. అండ్ రెజ్యూమ్ సెషన్స్ డిస్కస్ చేసాము. అండ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మనం చాలా డిఫరెంట్‌గా డిస్కస్ చేసాము. అందరూ చెప్పినట్లు కాకుండా. అండ్ దెన్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు? ఇలాంటివి గూడా మనం డిస్కస్ చేసాము. ఇవన్నీ మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి దెన్ యూ కెన్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ఇంటర్వ్యూస్. టుమారో ఒక సెషన్ ఈఎల్‌కే పైన తీసుకుందాం. ఓకే. ఇక దాంతో నా సెషన్స్ కంప్లీట్ అవుతాయి. మండే నుంచి మన పవన్ కుమార్ అని హి ఈస్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎక్స్‌పర్ట్. అతను పైథాన్ సెషన్స్ తీసుకుంటాడు. యూజ్ కేసెస్ మాత్రం నేనే ఇచ్చాను. క్లౌడ్‌లో యూజ్ కేసెస్ హి విల్ కండక్ట్ ద నెక్స్ట్ వీక్ సెషన్స్. ఓకే. యాహ్! టుమారో సెషన్ ఈఎల్‌కేతో క్లోజ్ చేద్దాము. టుమారో సెషన్ ఉంది. ఓకే. సో దట్స్ ఆల్. టుడేస్ 75th సెషన్. కరెక్ట్‌గా 80 సెషన్స్ జరిగాయి. అండ్ యూట్యూబ్‌లో వస్తూనే ఉంటాయి. ఎక్స్‌ట్రా కాన్సెప్ట్స్ అవన్నీ. లింక్డ్ఇన్‌లో కూడా టుమారో సేమ్ టైమింగ్స్. లింక్డ్ఇన్‌లో కూడా మీ టైం దొరికినప్పుడల్లా పోస్ట్ చేస్తుంటాను ఏదో ఒకటి. యూజ్ కేసెస్ అవన్నీ. ఓకే. థాంక్స్ ఫర్ జాయినింగ్. ఈ రిపోజిటరీస్ నేను ప్రీవియస్ బ్యాచ్‌లో కూడా అప్డేట్ చేస్తాను. ఇవన్నీ. ఓకే. యూ కెన్ ఫాలో దిస్. సో ఈ రిపోజిటరీస్ అన్నీ ఓపెన్. ఎవరు ఏ బ్యాచ్ వాళ్ళైనా ఏదైనా చూసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 82 ఇయర్స్ అని వస్తుంది. ఓకే. నెక్స్ట్ వీక్ ఫ్రైడేకి కంప్లీట్ అవుతాయి. మొత్తం బ్యాచ్ అంతా మనకి. క్యూఏ సెషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇఫ్ యూ హావ్ ఎనీ ఎర్రర్స్ డ్యూరింగ్ ప్రాక్టీస్ కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. క్యూఏలో కూడా జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బై బై.